Your time starts now. I wanna follow. పాలకోవా. Follow you. I wanna కరీనా కపూర్. Right answer. రాజేంద్ర ప్రసాద్. Right answer. follow you. రైనా. Right answer. Follow you. I wanna తొండ. రాక్షస బల్లి ఉన్నది. follow. నో డైరెక్టర్. లక్ష్మీరాయ్. Right answer. షిప్. ఏ షిప్? టైటానిక్. గెస్ట్ చేసిన మాత్రం 4. సో అప్ టు 4 1 గ్రామ్ గోల్డ్ కాబట్టి 1 గ్రామ్ నీది, బ్యాలెన్స్ 3. జాబ్ బాక్స్. Hey, ayo papon. Hey, ayo papon. Arre ayo papon. Hey, ayo papon. సో నజరీ నీ కోసం బొమ్మలు రెడీగా ఉన్నాయి. ఆల్ ద బెస్ట్ అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. వివి వినాయక్. ఉసిరికాయ. రైట్ ఆన్సర్. దీక్షా సేత్. రైట్ ఆన్సర్. కప్ప. రైట్ ఆన్సర్. మాధవన్. రైట్ ఆన్సర్. టెలిఫోన్. రైట్ ఆన్సర్. సునీల్. రైట్ ఆన్సర్. మినార్. ఏ మినార్? కుతుబ్ మినార్. ఇప్పటివరకు ఆగి ఇక్కడ కొట్టేసావన్నమాట. సో అప్ టు 7 3 గ్రామ్స్ నీకే. సూపర్ అట్లా నజరీన్, వెరీ గుడ్. ధనలక్ష్మి, ఆల్ ది బెస్ట్. Thank you. అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కాక్రోచ్. ఒసేయ్. మిషెల్ ఒబామా. ఓకే, ఇతని పేరు గుర్తురాట్లేదు. రోసయ్య. రైట్ ఆన్సర్. 1. ఎక్స్. రైట్ ఆన్సర్. నవదీప్. రైట్ ఆన్సర్. నాట్ గెటింగ్. షిప్. రైట్ ఆన్సర్. నేహా శర్మ. రైట్ ఆన్సర్. శ్రీకాంత్. రైట్ ఆన్సర్. వెరీ గుడ్. అప్ టు 6 2 గ్రామ్స్ గోల్డ్. సో 2 గ్రాములు నీకు, 2 గ్రాములు డ్రాప్ బాక్స్. ఓకే, సో దీంతో మనం థర్డ్ రౌండ్ గేమ్ అయితే పూర్తి చేసుకున్నాం. కానీ థర్డ్ రౌండ్ పూర్తిగా ఎప్పుడు పూర్తవుతుంది? ఎప్పుడైతే మనం ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ గోల్డెన్ స్టార్ టైటిల్తో పాటు వాళ్ళు ఇన్స్టెంట్గా ఇచ్చే 1 గ్రామ్ గోల్డ్ ఇచ్చేస్తాము. అది ఇచ్చేయాలంటే మీరు ఈరోజు డామ్ షరాట్స్ ఆడాలి. సో తలో 2 వర్డ్స్ ఇస్తాను నేను. వాటిని ఎవరు 40 సెకండ్స్ టైంలో గుర్తిస్తారో, మాక్సిమం 2 ఇస్తాను కాబట్టి 2కి 2 ఎవరు అతి తక్కువ టైంలో గుర్తిస్తారో వాళ్ళకే ఈ టైటిల్. ఓకే, అండ్ 1 గ్రామ్ గోల్డ్ కూడా. ఫస్ట్ అర్చన వచ్చే. సరే, నేను ఇప్పుడు అర్చనకి 2 వర్డ్స్ ఇస్తాను, ఒకదాని తర్వాత ఒకటి. ఫస్ట్ వర్డ్ నజరీన్ మీరే గెస్ట్ చేయాలి. మీకు 40 సెకండ్స్ టైం ఉంటుంది. ఎంత తక్కువ టైంలో చేస్తే అది కూడా కన్సిడర్ చేయబడుతుంది. 40 సెకండ్స్ తర్వాత టైం ఉండదు, ఇంకా టైం అప్ అయిపోతుంది. ఫస్ట్ వర్డ్ నజరీన్ కోసం, సెకండ్ వర్డ్ ధనలక్ష్మి కోసం. ఓకే, ఫస్ట్ ఫర్ నజరీన్. నజరీన్కి అండ్ ఓపెన్. నంబర్ 1 ఖుష్బు ఎక్కడ పెట్టారు? ఓకే 1 తమిళ్ పెట్టారు కదా. సో రైట్ ఆన్సర్. సౌందర్య కన్నడ రైట్ ఆన్సర్. నంబర్
పంజాబీయా ఈ యాంగిల్ అండి? బెంగాలీ రంభ. అచ్చ తెలుగు విజయవాడ అమ్మాయి రంభ. విజయ. యా. సో అక్కడ మిస్ అయిపోయిందా? కమల్ని ముఖర్జీ బెంగాలీ, రైట్ ఆన్సర్. ముఖర్జీ వచ్చింది కాబట్టి బతిపోయావు. చార్మి ఇస్ పంజాబీ, చార్మి కౌర్. యా చార్మికో. ఆ రెండు మిస్ మ్యాచ్ అయింది. సో ఆ రకంగా 2 మిస్ మ్యాచెస్, 3 వరకు గ్రామ్ బంగారం. Okay. బ్యాలెన్స్ మిస్ అయినవి డ్రాప్ బాక్స్ లో. Okay. ఓకే. ఓకే మౌనిక, ఆడే ముందు కాసేపు సరదాగా నవ్వుకుందాం. ఓకే, సో ఫనీ టాస్క్ ఈ రోజు నేను ఏమి ఇవ్వబోతున్నానంటే సిచ్యువేషన్ మీకు. మనం సినిమాల్లో బోల్డ్ అని లవ్ స్టోరీస్ చూసాము. వాటిల్లో ట్రైన్ లవ్ స్టోరీస్ చాలా ఇంట్రెస్టింగ్ గా, చాలా రొమాంటిక్ గా ఉంటాయి. ఈ రోజు మీకు ఇస్తున్న సిచ్యువేషన్ ట్రైన్ లో లవ్ స్టోరీ. ఓకే. ఓకేనా? ఆ సీన్ సితారా చేయకుండా సూపర్ హిట్ చేసేయండి. టికెట్ 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 కొనాలా? అవసరమా? అవసరం లేక టికెట్. ట్రైన్ ఎలా ఎక్కావు టికెట్ లేకుండా? కాలుతో ఎలా ఎక్కుతావు? మెట్లెక్కి ఎలా వస్తా? ఎలా వస్తారేంటి? ప్లాట్ఫామ్ మీద ట్రైన్ వస్తుంది, దాని మీద ఎక్కుతా. అంటే ఇదే బెర్త్ చెప్పు అసలు. బెర్త్తో పనేముంది? నేను టీటీని ఎట్టేయగలను నేను ఇక్కడి నుంచి. అయితే నా తప్ప బెర్త్. నీదేం బెర్త్? అసలు మీ ఇద్దరు ఎలా కలిసారు? నాకేం తెలియదండి. నువ్వు అసలు అమాయకంగా ఎన్ని నటుస్తున్నావు? టికెట్ ఉంది అసలు నీకు? ఉందండి. చూపించు. మా నాన్నగారు కొనిపెట్టారండి. నువ్వు కిందకి ఎందుకు వచ్చావు? అతను అక్కడ ఉన్నాడని నేను కిందే ఉన్నానండి. చెప్పు. నాది లోవర్ బెర్తేగా. అసలు మీ ఇద్దరు ఎలా కలుస్తారు? ఆమె వచ్చింది, నేను చేయమంటావు? లోవర్ బెర్త్ అప్పర్ బెర్త్ కలవకూడదు తెలుసా? ఊరుమూరు మీ మంగళ మీద పడ్డట్టు అబ్బాయి అక్కడ కూర్చుంటే నా ప్లేస్ లో మీరు నా మీద పడతారేంటి? అసలు నువ్వే ఇదంతా పెట్టింది తెలుసా? టికెట్ చూపించావు. ఈ అమ్మాయి టికెట్ లేకుండా ఎలా కూర్చున్నావు నువ్వు అమ్మాయి దగ్గరికి వచ్చి? నేను కూర్చోలేదండి, తను నా బర్త్ లో కూర్చున్నాడు, అందుకని నేను ఇక్కడే కూర్చున్నాను మీరు వచ్చాక మీకు చూపిద్దామని. అయితే ఇప్పుడు ఎవరంటావు? తందే తప్పు. అందే తప్ప? మళ్ళీ వస్తా మిగతా పంచరాజు చెప్తా. ఒళ్ళు ఎలా ఉంది? ఇలానే ఉంది. టీ చాయ్ కాఫీ కావాలా? అలవాట్లేదు. పాలు అలవాట్లేదు. అలవాటు ఉందా? అస్సలు అలవాట్లేదు. మా నాన్నగారు కొడతారండి. ఏంటి నీ బృందాన్ని చూసుకుంటున్నారు? నేను చూడలేదు కదండి. చూసావమ్మా, అమ్మాయికి ఎక్కడ ఇష్టం ఉంది. ఆ అమ్మాయినే ఎందుకు చూస్తున్నావు? ఇంతమంది అమ్మాయిలు ఉండగా? నాకు ఈ అమ్మాయి నచ్చింది కాబట్టి. ఎవరో తెలుసా? ఎవరు చెప్పు. పెద్దకి వచ్చిందండి, పెద్ద ఐశ్వర్యరాయ్. చూసావుగా నాకు నీకు ఐశ్వర్యరాయ్. ఐశ్వర్యరాయ్ కాదంట. మీ కూతుర్ని కదండి, ఐశ్వర్యరాయ్ కాదండి. చూసావా, నీ కూతురికి కూడా తెలిసిపోయింది. వెళ్ళు. వెరీ గుడ్ అబ్బా, మొత్తాన్ని పండించారు చక్కగా. థ్యాంక్ యూ. నైస్. మర్చిపోయా అసలు. నేనే ఇప్పుడు గేమ్ ఆడాలి. ఓపెన్. చూపులతో గుచ్చి చంపకే మేరే హాయ్, గుండెల్ని గుల్ల చేసి జారకే మేరే హాయ్, నీ ప్రేమ కోసం నేను పిచ్చోన్నైపోయానే, నీ ప్రేమ కోసం నేను పిచ్చోన్నైపోయానే, నీ కళ్ళు పేలిపోను చూడకే మేరే హాయ్.